అధిక పెట్టుబడి సాధించాలనే ఉద్దేశంతో ఆరుగాలం శ్రమిస్తారు అన్నదాతలు. దుక్కి దున్నడం నుంచి మొదలుకొని పంటలు చేతికొచ్చేంత వరకు సాగుకే సమయాన్నంతా కేటాయిస్తారు. మంచి దిగుబడి కోసం పాటించాల్సిన ప్రమాణాలన్నింటినీ పాటిస్తారు. కలుపు, కీటకాలు, తెగుళ్ళు వంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ అడుగడుగున గండమే వారికి. దీంతో కొందరు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఎరువులు మోతాదుకు మించి చల్లుతున్నారు. రాష్ట్రంలో 8 ఏళ్లలో ఎరువుల వినియోగం 12.69 లక్షల టన్నుల మేరకు పెరిగిందని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ వెల్లడించింది. అందులో యూరియా మొదటి స్థానంలో ఉండటం గమనార్హం. మరి అత్యధిక ఎరువుల వినియోగానికి గల కారణాలేంటి? దీనివల్ల సాగులో ఎదురయ్యే సవాళ్లేంటి? ఎరువుల వాడకంలో రైతులు ఎలాంటి ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి? వ్యవసాయం అంటే అనేక వ్యయ ప్రయాసలు అన్నట్టు ఉంది ప్రస్తుత పరిస్థితి. అనూహ్య వాతావరణ మార్పులు, శరవేగంగా తరిగిపోతున్న సహజ వనరులు, ఏటా పెరిగిపోతున్న పెట్టుబడి వ్యయం, కూలీల కొరత, మార్కెటింగ్ వంటి అనేక సవాళ్లు సాగుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో రైతన్నలు సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను పూర్తిగా పక్కన పెడుతున్నారు. ముఖ్యంగా హరిత విప్లవం నేపథ్యంలో అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు, రసాయన ఎరువులు, యాంత్రీకరణ రాకతో వ్యవసాయ పంటల సాగు సరళి ముఖచిత్రం మారిపోయింది. ప్రాచీన సంప్రదాయ విత్తన వ్యవసాయ విధానాలు కనుమరుగైపోయాయి. ఫలితంగా అధిక పంట దిగుబడుల కోసం రసాయన ఎరువుల వినియోగం ఏటా విపరీతంగా పెరిగిపోతోంది. రాష్ట్రంలో ఎరువుల వినియోగం ఏటా పెరుగుతోందని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ వెల్లడించింది. గడిచిన 8 ఏళ్ల గణాంకాలు పరిశీలిస్తే 12.69 లక్షల టన్నుల మేర పెరుగుదల ఉందని తెలిపింది. 2018-19లో పంటల సాగు విస్తీర్ణం 1.76 కోట్ల ఎకరాలు. వానాకాలం, యాసంగి సీజన్లకు కలిపి మొత్తం 29.01 లక్షల టన్నుల ఎరువులు వినియోగించారు. 2025-26 నాటికి 2.27 కోట్ల ఎకరాల పంటలు సాగవుతున్నట్లు అంచనా. దీని ప్రకారం ఎరువుల వినియోగం ఏటా పెరుగుతూ 2025-26 నాటికి 41.70 లక్షల టన్నులకు చేరింది. దేశంలో సగటున హెక్టారుకు 136.2 కిలోల ఎరువులు వినియోగిస్తూ ఉంటే తెలంగాణ మాత్రం హెక్టారుకు 297 కిలోల ఎరువులు చల్లుతున్నారు. అంటే రాష్ట్రంలో ఏ స్థాయిలో ఎరువుల వినియోగం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది సాగు పద్ధతులకు ప్రమాదమని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీలైనంత వరకు ఎరువుల వినియోగం తగ్గించాలని అన్నదాతలకు సూచిస్తున్నారు. రాష్ట్రంలో వినియోగిస్తున్న ఎరువుల్లో రైతులు అత్యధికంగా యూరియానే పంట పొలాల్లో చల్లుతుండడం గమనార్హం. 2018-19లో 13.82 లక్షల టన్నుల యూరియాను అన్నదాతలు పొలాల్లో చల్లారు. అదే 2025-26లో 20.93 లక్షల టన్నుల యూరియా వినియోగించారు. అంటే సుమారు 7 లక్షల టన్నులకు పైగా యూరియా వినియోగం పెరిగిందన్నమాట. పెరిగిన సాగు విస్తీర్ణంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని అర్థం చేసుకోవచ్చు. యూరియానే గాక ఇతర ఎరువుల వాడకము భారీగా పెరిగింది. డీఏపీ వాడకం 8 ఏళ్ల క్రితం 2.23 లక్షల టన్నులు ఉండగా ఇప్పుడు 4.35 లక్షల టన్నులు అయింది. కాంప్లెక్స్ ఎరువులు 11.12 లక్షల టన్నుల నుంచి 14.73 లక్షల టన్నులకు పెరిగింది. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 0.41 లక్షల టన్నుల నుంచి 0.67 లక్షల టన్నులకు చేరుకుంది. పొటాషియం వాడకంలో మాత్రం కాస్త హెచ్చుతగ్గులున్నాయి. కానీ జాతీయ సగటు కంటే ఎక్కువగానే వినియోగిస్తున్న పరిస్థితి. అంటే పండే ప్రతి పంట రసాయన ఎరువులతోనే ముడిపడి ఉందనేది సుస్పష్టం. తెలంగాణలో వాస్తవానికి ఒకవైపు కెమికల్ ఫర్టిలైజర్స్ అంటే యూరియా, డిఏపి వంటివి, మరోవైపున పురుగు మందులు, కలుపు మందులు, ఈ అన్ని వాడకాలు కూడా పెరిగిపోతుంది. ఫర్టిలైజర్స్, కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకంలో తెలంగాణ భారతదేశంలోనే 5వ స్థానంలో ఉంది. అదే పురుగు మందులు, కలుపు మందుల వాడకంలో అయితే 3వ స్థానంలో ఉంది. ఎందుకు అధికంగా ఉందంటే మన మొత్తం వ్యవసాయ మోడల్ అంతా కూడా కెమికల్స్ ఎక్కువ వాడితేనే మంచి ప్రొడక్షన్ వస్తుంది అనేది ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి ప్రభుత్వమే కూడా ప్రచారం చేసింది. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, ఇంక్లూడింగ్ ఐసీఏఆర్ సంస్థలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు అదే ప్రచారం చేయడంతో వాళ్ళు ప్రచారం చేస్తున్న మోతాదు కంటే కొంచెం ఎక్కువ మోతాదులోనే వాడుతున్నారు రైతులు. వాస్తవానికి పంట మంచి దిగుబడి సాధించాలంటే ఎరువుల వినియోగం తప్పనిసరి అని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకోసం సేంద్రియ ఎరువులను ఎంపిక చేసుకోవాలనేది వారి సూచన. కానీ అన్నదాతలు అందుకు భిన్నంగా అధికంగా రసాయన ఎరువులే వినియోగిస్తున్న పరిస్థితి. యూరియా వేస్తే పంట ఎదుగుదల బాగుంటుందని, దిగుబడి ఎక్కువ వస్తుందనే భావనతో
బస్తాలకు బస్తాల యూరియా చల్లుతున్నారు. ప్రధాన ఆహార పంట వరితో పాటు పత్తి, కంది, మొక్కజొన్న, వేరుశెనగ, కూరగాయల పంటల్లో ఎక్కువగా యూరియా వేస్తున్నారు. శాస్త్రవేత్తల సూచనల ప్రకారం ఎకరానికి 2 లేదా 2.5 బస్తాల యూరియా వేస్తే సరిపోతుంది. ఇవేం పట్టించుకోని రైతులు ఎంత ఎక్కువ యూరియా వాడితే పంట దిగుబడి పెరుగుతుందనే అపోహలో ఉంటున్నారు. దీంతో 3 నుంచి 4 బస్తాలు పంట పొలాల్లో వేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో ఎరువుల వినియోగంతో పాటు పంటల్లో రసాయనాల శాతం పెరిగిందని వ్యవసాయ నివేదికలు చెబుతున్నాయి. అధికారిక లెక్కల మేరకు ఎకరం పత్తికి 160 కిలోల ఎరువులు వేస్తున్నారు. వరిలో 220 కిలోలు వాడుతున్నారు. 2 పంటల్లోనూ నత్రజని ఎరువులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఎరువులు మోతాదుకు మించి వినియోగించడం వల్ల ఆరోగ్యంపై ప్రభావంతో పాటు నష్టమూ ఎక్కువగా ఉంది. అధికంగా యూరియా వినియోగం వల్ల ఆహార ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు విపరీతంగా పెరిగిపోయాయని ఇప్పటికే ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రసాయనాల వల్ల ప్రాణాంతక క్యాన్సర్తో పాటు కిడ్నీలు దెబ్బతినడం, రక్తపోటు, మధుమేహం లాంటి అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల్లో పోషకాల శాతం పూర్తిగా తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ యూరియా వినియోగం తగ్గించడానికి కృషి చేస్తోంది. వచ్చే సీజన్లో అన్నదాతలకు తోడ్పాటందించేలా ఔత్సాహిక యువ రైతులను సన్నద్ధం చేస్తోంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం సాయిల్ హెల్త్ వాలంటీర్లకు శాస్త్రవేత్తల ద్వారా శిక్షణ ఇస్తోంది. భూసారం, ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం, పర్యావరణం పరిరక్షణపై అవగాహన కల్పిస్తోంది. వీరంతా క్షేత్రస్థాయిలో సేంద్రియ వ్యవసాయం, పంటల మార్పిడి, భూసార పరీక్షలు, రసాయనాల వినియోగం, నకిలీ విత్తనాలు వంటి అనేక అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ఫలితంగా రైతులు రసాయనాల వినియోగం తగ్గించే అవకాశం ఉందని సర్కారు భావిస్తోంది. ప్రతి జిల్లాలో ఉన్న రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు 30,000 మంది సాయిల్ హెల్త్ వాలంటీర్స్నిగా గుర్తించి వాళ్లకు ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టి, అంటే ఒక్కొక్క రెవెన్యూ గ్రామం నుంచి 2 నుంచి 3 కొంచెం డిగ్రీ చదువుకొని వ్యవసాయ కుటుంబంలో ఉన్నవాళ్ళు, వాటిని ఆసక్తి కలిగిన వాళ్ళని కొంతమంది గుర్తించి వారికి మా రైతు విజ్ఞాన కేంద్రాలలో ఒకరోజు నేల ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, సాయిల్ టెస్ట్ ఏ విధంగా చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, ఆ టెస్ట్ చేసుకున్న తర్వాత వచ్చే రిపోర్టు సాయిల్ హెల్త్ కార్డుని ఏ విధంగా వాడుకోవాలి, అది ఏమి చెప్తుంది, దాని మీద పూర్తి అవగాహన కల్పించే ఒక ప్రణాళికను మేము ఏప్రిల్ 1 నుంచి 30 వరకు అమలు చేస్తాం. వ్యవసాయ శాఖ తరపున అన్నదాతలకు వ్యవసాయ మెళకువలు నేర్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తోంది. అందుకోసం వ్యవసాయ, ఉద్యాన శాఖల నుంచి రాష్ట్ర స్థాయి అధికారులను జిల్లాలకు నోడల్ ఆఫీసర్లుగా నియమించింది. వారంతా యూరియాకు ప్రత్యామ్నాయంగా సహజ, ప్రకృతి, సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించాలని సూచిస్తున్నారు. అందుకోసం జీలుగా, జనుము, పశువుల పేడ, నానో యూరియా వంటివి వాడాలని చెబుతున్నారు. భూసారం పెంచి యూరియా వినియోగం తగ్గించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐసీఏఆర్, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐఏఆర్ఐ, హైదరాబాద్లోని ఇక్రిసాట్ విస్తృత పరిశోధనలు చేస్తున్నాయి. బొగ్గు, మొక్కల వ్యర్థాలతో తయారు చేసే బయోచార్ వంటి సంప్రదాయ విధానాలు భూసారం పెంచుతాయని శాస్త్రవేత్తలంటున్నారు. రైతులు కూడా బాధ్యతగా రసాయన అవశేషాలు లేని అత్యంత పోషకాహారోత్పత్తులపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన పంట వైపు దృష్టి రావాలి, తినే ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలి. ఇప్పుడు కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ కూడా మారిపోయింది కొనేవాళ్ళ గురించి కూడా. అందువలన మనకి ఇంకా కూడా అనవసరంగా యూరియా వేయటం తగ్గించాలి. ఈ బయోఫెర్టిలైజర్స్ అని, లేకపోతే పచ్చరొట్టె వేయటం కానీ, లేకపోతే ఈ గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ వేయటం కానీ, దానివల్ల చాలా వరకు తగ్గించవచ్చు. కనీసం 25% వరకు మనం ఎరువులు తగ్గించవచ్చు. ముఖ్యంగా యూరియా, డిఏపి ఇవన్నీ కూడా సాయిల్ టెస్ట్ బేస్డ్. ఇప్పుడు చాలా మట్టుకి సాయిల్ టెస్టింగ్, సాయిల్ హెల్త్ కార్డ్ ప్రోగ్రామ్ ఉంది. ఆ కార్డు బేసిస్ మీద ఏది అవసరమో అది వేయాలి, ఏది తగ్గించాలో అది తగ్గించకుండా బ్లాంకెట్గా యూరియా వేయటం అనేది అది మంచి పద్ధతి కాదు. ఈ పంటలు సోలో క్రాప్ బదులు మనము ఇది 150-160 రోజులు వచ్చే పంటల నుంచి 55-60-70 రోజులు అయితే మన సిరుధాన్యాలు ఉన్నాయో అట్లాంటివి పెంచుకుంటే లాభం ఎక్కువ వస్తుంది. 2-3 సార్లు 2 పంటలు వేయగలుగుతాము. ఆ పంటలు తిన్నందువల్ల వాటికి ఎక్కువ యూరియా అవసరం లేదు. వాటి తక్కువ పంట కాలం కాబట్టి దీంట్లో మనం ఇచ్చే దాంట్లో 50% ఇచ్చేసి వాటరు తక్కువ ఇస్తాము. వాటికి వచ్చే తెగుళ్ళు తక్కువ ఉంటాయి, వాటికి కొట్టాల్సిన మందులు కూడా తక్కువ ఉంటాయి. ఇవన్నీ చేయటం వల్ల మన ఆరోగ్యం చాలా పెరుగుద్ది.
ఎరువుల వినియోగం పెరిగి ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో వ్యవసాయ అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సాగు భూముల్లో మట్టి పరీక్షలు చేయించుకుని అవసరానికి తగ్గట్టే ఎరువులు వాడాలని రైతులకు అవగాహన కల్పించాలి. పశువుల పేడ, వర్మీ కంపోస్ట్, పచ్చిరొట్ట వాడకాన్ని పెంచితేనే భూమి ఆరోగ్యం కాపాడవచ్చని తెలియచేయాలి. అయితే ఇక్కడ రైతులే బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అధిక దిగుబడి గురించి ఆలోచిస్తూనే పెట్టుబడి తగ్గించడంతో పాటు ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయని సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించాలి. అప్పుడే రాష్ట్రంలో రసాయన ఎరువుల వినియోగం తగ్గుతుంది.